హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ డిట్స్ ఎస్ఎంపీ. సో గైస్, ఈరోజు నేను సాయి మళ్ళీ మన డిట్స్ ఎస్ఎంపీలోకి అయితే జాయిన్ అయినాం అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం, లిటరలీ 4 months తర్వాత మేమైతే ఎస్ఎంపీలోకి అయితే జాయిన్ అయితే అయినాం. అది కూడా నెదరైట్ ఆర్మర్లోకి అప్గ్రేడ్ అవుదామని చెప్పేసి. సో నేను అండ్ మా మెంబర్స్ అందరం కలిసి డిసైడ్ అయింది ఏంటంటే ఎస్ఎంపీ మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పి. సో వెళ్దాం అనమాట. సో నేను సాయి వచ్చేసి మేమిద్దరం ఆఫ్లైన్లో అయితే ఒక 2-3 hours గ్రైండింగ్ అయితే చేసేసాం. ఒక 4-5 stacks టీఎన్టీ అయితే కూడా క్రాఫ్ట్ అయితే చేసుకున్నాం అనమాట. ఇగో సాయి హ్యాండ్లో చూడొచ్చు, మీ టీఎన్టీ క్రాఫ్ట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే మనమైతే నెదర్లోకి అయితే వెళ్దాం అనమాట. నెదర్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. నిజంగా గైస్ నాకు తెలియదు గైస్, ఫస్ట్ టైం ఎవరా శవపేటికలు ఎవరిది ఈ కొట్టవుగా నన్ను? నాకు తెలిసినంత వరకు బ్లాస్టర్ ఇది బాండెడ్ శవపేటిక. ఇదిగో బ్లాస్టర్స్ హెడ్ అంట. ఏది హెడ్? సో నేను సాయి ఇక్కడ కనిపించిన బ్లాస్టర్ బాయ్ హెడ్ అయితే తీసేసుకొని ఇన్వెంటరీలో అయితే పెట్టుకొని ఒక మంచి ఏరియాని ఎతకడానికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మేమైతే ఇలా స్ట్రిప్ మైనింగ్ చేసుకుంటూ కిందకి వెళ్ళి టీఎన్టీ పెట్టుకునే టైంకి నా సాయికి అయితే ఒక ఏరియా అయితే కనిపించింది. ఏరియా మంచిగా ఉంది అని కిందకి వెళ్తున్నాం అనమాట మేము. అండ్ అక్కడికి వెళ్ళంగానే తెలిసింది ఏంటంటే వి గాట్ బ్యాషన్. ఇగో బ్యాషన్ అది చూడు, బ్యాషన్ బ్యాషన్ ఇది గైస్. క్యా వాట్ ఏ కోఇన్సిడెన్స్. బాయ్ లావా 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 లావా. నేను పెద్ద బాట్ దానిచ్చి ఎక్కడ ఎక్కడ పెట్టకో తెలియదు నాకు. గాయస్ మనమైతే తెలుసు కదా, అటు ఎందుకు వెళ్తున్నావు? మరి ఇటే ఉంది అది. డ్యామేజ్ తీసుకోకుండా వెళ్ళాలి గాయస్, గర్ల్స్ అంటే. ఇట్లా బ్లాగ్ పెట్టలేం కదా, రావాలి మర్చిపోయాం. అలా మేము బ్యాషన్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం అనమాట. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ లూట్ చేద్దామని చెప్పేసి సైలెంట్గా ఇక్కడ మాకు నెదరైట్ టెంప్లెట్ దొరికితే చాలు అనుకుని లోపలికైతే వచ్చేసినాం. సో ఇక్కడ ఉన్న మొత్తం అయితే వెతుకుదాం అనమాట. నువ్వు దెబ్బలు అంతేం కాదు, ఎందుకంటే ప్రొటెక్షన్ ఫైర్ ప్రొటెక్షన్ ఉంది, ప్రొటెక్షన్ 3 ఉంది నాకు అక్కడ. అన్ని నాకు మంచి ఆర్మరే లేదు నాకు ఆడ. ఇది ఒక ఎక్స్రే గ్లిచ్ చూడండి. ఏం ఎక్స్రే గ్లిచ్? లావా ఉందా ఇక్కడ? ఎట్లా చేసినాను అది? అది కెమెరా వీడియో రోడ్ లాగా వచ్చింది. ఉందా? ఐటమ్స్ అన్ని పోయినాయా? నేను అక్కడే ఉన్నాయి. అదే గ్రేస్ మోడ్ లేదా? లేదు, ఇది మొత్తం మందే కాదు. నేను చచ్చిపోయి పైకి వచ్చేసి నా ఐటమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని బ్యాషన్ అయితే మళ్ళీ ఎక్స్ప్లోర్ అయితే చేసేసామన్నమాట. ఇక్కడైతే ఏమీ మాకు కావాల్సిన టెంప్లెట్ అయితే దొరకలేదు. సో బ్యాషన్ బయటకు వచ్చేసి ఒక మంచి ఏరియా అయితే వెతకాలని డిసైడ్ అయినాం. అక్కడ మంచి ఏరియా ఎతికేసేసి అక్కడ స్ట్రిప్ మైనింగ్ చేసేసి వై లెవెల్లోకి అయితే వెళ్ళిపోయి మనం డిగ్ డౌన్ అయితే చేసుకుందాం. అంటే డిగ్ డౌన్ చేసేసుకొని టీఎన్డీ పెట్టుకొని బ్లాస్ట్ అయితే చేసుకుందాం. సాయిని ఫాలో అవ్వడానికి వెళ్తున్నాను నేను ఇప్పుడైతే. బ్యాషన్ నుంచి బయటకి అయితే వచ్చేసాం. అండ్ సాయి ఒక ఏరియా అయితే సెలెక్ట్ చేసేసాడు. ఇక్కడ స్ట్రిప్ మైనింగ్ స్టార్ట్ చేసేసాడు. ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లెక్క కిందకైతే వెళ్ళిపోతుండు. సో చూడొచ్చు మన బ్యాగ్ అయితే వై లెవెల్ చెక్ చేసుకుంటుండు ఎఫ్టీలో పోయేసి. అండ్ ఆగకుండా రేసు గుర్రం లెక్క సుర్ర అనుకుంటూ పోతుండు గైస్, పొడుగు దాడి చేసేస్తుండే అనమాట. ఇక్కడ నుంచి మా మైనింగ్ ఏరియా అయితే స్టార్ట్ అయితే అయ్యింది. సో కొంచెం టీఎన్టీగా పెట్టేస్తుండు మన బాయ్. సో ఇది వేలు చేద్దాం, ఇక్కడ ఎన్ని టీఎన్టీస్ వెళ్తాయో అండ్ ఇక్కడ ఎంత
ఏన్షియంట్ డబ్ల్యూస్ అయితే దొరుకుతుందా మనకి చూద్దాం అనమాట. గైస్ మనకి రాదన్నమాట మైన్క్రాఫ్ట్ అడ్డా. గైస్ 2 ఉన్నాయి. ఎక్కడ ఎక్కడ సిగ్గు లేదు ఎక్కడ అంట వల్ల. ఏ బై బై బై. ఒకసారి నేను ఒకటి నువ్వు ఒకటి నేను జస్ట్ ఫర్ జస్ట్ దానికి అడ్వాన్స్మెంట్ కోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒకటి నేను ఒకటి నువ్వు. చాలు. ఆగాగు బ్లాగ్ పెడతాగు. ఒకటి నువ్వు ఒకటి నేను అడ్వాన్స్ జస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్. ఏ వచ్చిందా నీకు? చాలు. ఎఫిషియన్సీ మస్తు స్పీడ్గా కొట్టిందిగా. సో మా దగ్గర ఉన్న టీఎన్టీస్ అయిపోయేంత వరకు మేమైతే మైనింగ్ చేద్దామని డిసైడ్ అయితే అయినాం అనమాట. సో ఇక్కడ చూడొచ్చు సాయి బాయ్ ఆగమ్మేగా లెక్క ఆగకుండా టీఎన్టీస్ పెడుతుండే బ్లాస్ట్ అయితే చేస్తుండు. సో మన మన హ్యాండ్ వాసి చూద్దాం అనమాట ఎన్ని నెదర్ రైటింగ్ అయితే వస్తాయో. నెదర్ రైటింగ్ అయితే వస్తుంది నాకు ఊరికే చిచ్చి, అదే ఏన్షియంట్ డబ్ల్యూస్ వస్తాయి లేదో చూద్దాం. వావ్ బాగుంది, ఇట్స్ నైస్. 3 దొరికినాయి గైస్, 3. సో ఈ 3 కలెక్ట్ చేసుకొని మనమైతే మళ్ళీ మనం మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. మైనింగ్ చాలా టైం అయితే పడుతుంది. సో స్పీడ్లో చూపిస్తాను మీకు. ఆఫ్టర్ చాలా టైం మైనింగ్ తర్వాత నాకు సాయికి ఒక బ్యాషన్ అయితే కనిపించింది అనమాట. సో ఈ బ్యాషన్ని లూట్ చేద్దామని చెప్పి మేము బ్యాషన్ లోపలికి అయితే వెళ్తున్నాం. బికాజ్ మాకు ఇంకా అయితే నెదరైట్ టెంప్లెట్ అయితే దొరకలేదు. సో అందుకని చెప్పి బ్యాషన్ లూట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ టెంప్లెట్ ఉంటేనేమో ఏం లేదు, లేకపోతే ఓవర్ వరల్డ్లోకి వెళ్ళేసి మళ్ళీ మేమైతే టీఎన్టీ గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ నెదర్లోకి వచ్చేసి ఏన్షియంట్ లైబ్రరీస్ అండ్ టెంప్లెట్ అయితే కలెక్ట్ చేసేసుకొని నెదరైట్ ఆర్మర్ చేసేసుకొని మేము ముందైతే ఉంటాం. సో గైస్ నాకు సాయికి 2 టెంప్లెట్స్ అయితే దొరికేసినాయి అనమాట. ఒకటి వచ్చేసి స్మిథింగ్ టెంప్లెట్, ఒకటి వచ్చేసి స్నాట్ ఆర్మర్ ట్రిమ్. సో 2 ట్రిమ్స్ అయితే దొరికేసినాయి. సో ఇక మాకు అక్కడ ఉన్న టీఎన్టీ కూడా అయిపోయినాయి అనమాట. ఇక ఓవర్ వరల్డ్లోకి అయితే వెళ్ళేసి మళ్ళీ టీఎన్టీని గ్రైండ్ చేసేసుకొని నెదర్లోకి వచ్చేసి ఏన్షియంట్ డబ్ల్యూస్ అయితే కలెక్ట్ చేసేసుకొని మేమైతే కలుస్తాం అనమాట. చాలా టైం అయితే పడుతుంది అందుకే. సో అన్నీ కలెక్ట్ చేసేసుకొని మీ ముందుకైతే వస్తున్నాం. అప్పటి వరకు 6 hours later. లిటరలీ గైస్ ఇంతసేపు మేము నెదర్లో ఎక్స్ప్లోర్ చేసేసాక మేమైతే 22 నెదరైటింగ్ ఏస్ అయితే చేయగలిగినాం అనమాట. అండ్ నేను సాయి హాఫ్ అయితే డివైడ్ అయితే చేసుకున్నాం. అండ్ టెంప్లెట్లు కూడా కొన్ని ఎంతవరకు మాకు ఆ డైమండ్స్ ఉన్నాయో అన్ని టెంప్లెట్స్ అయితే చేసేసుకొని మేమైతే డివైడ్ అయితే చేసుకున్నాం టెంప్లెట్స్ అండ్ నెదరైటింగ్ ఏట్స్. అండ్ ఇక్కడ టూల్స్ ఉన్నాయి కదా, దీన్ని మాకు మెండింగ్ ఉంది కాబట్టి ఈ టూల్స్ని కూడా మొత్తం ఫిల్అప్ చేసేసుకొని నెదరైట్లోకి అప్గ్రేడ్ అయినాకైతే కలుద్దాం. గాయ్స్ ఫైనలీ కవర్ మీ ఇన్ డెబ్రీస్ అచీవ్మెంట్ అయితే వచ్చేసింది. సో ఇక చూడండి మనమైతే ఫుల్ నెదరైట్ ఆర్మర్లోకి అయితే అప్గ్రేడ్ అయితే అయినాం అనమాట. ఆ హ్యాపీనెస్ రిలేటెడ్ చెప్తున్నా కదా, కొంచెం గ్లిచ్ అవ్వడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ నేను ఇదంతా చేసినప్పుడు నా అదుపు చూడాలి అట్లా అరిచినాను. బికాజ్ ఫస్ట్ టైం ఇన్ మైన్క్రాఫ్ట్ నేను నెదరైట్లోకి అప్గ్రేడ్ అయితే అవ్వడం అనమాట. అండ్
సాయి వచ్చేసి ఈ స్వాడ్కి అయితే అప్గ్రేడ్ పెట్టమంటుండు పైన దానికంటే. సో కింద దానికి పెడదాం మనం, స్మైలీ ఇమోజీ పెట్టిన దానికి అప్గ్రేడ్ అయితే పెడదాం. అండ్ మన అక్కడ ఉన్న పికెక్స్కి కూడా అప్గ్రేడ్ అయితే చేసుకుందాం అట్లనే. సో ప్రస్తుతానికి ఇవి చాలు. అండ్ మన అక్కడ ఉన్న నెదరైట్ ఇంగేట్స్ అయితే దాచిపెట్టుకోవాలి. చాలా కష్టపడ్డాను గైస్, అట్లా మనం దాన్ని ఏమంటే వేస్ట్ చేయలేం కదా. సో ఇట్లా ఎక్స్ స్వాడ్ అండ్ పికెక్స్కి అయితే చేసేసుకున్నాం. మిగతా 4 ఇంగేట్స్ అండ్ ఒక నెదరైట్ అప్గ్రేడ్ అయితే నాకు అక్కడ ఉంచుకుంటున్నాను. ఫ్యూచర్లో ఎవరికైనా కావాలంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సిరీస్ అయితే మేమైతే కంటిన్యూ అయితే చేస్తాము, క్రియేట్ మూవ్ సిరీస్ ఇది కూడా, కానీ కొంచెం లేట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అప్పటి వరకు గుడ్ బై, టాటా, సీ యూ.